హాయ్ హలో వెల్కమ్ టు SNK ప్రాజెక్ట్స్. మై నేమ్ ఇస్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 169 స్క్వేర్ యార్డ్స్ కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా తక్కువ రేటుకి వస్తుంది ఈ హౌస్ అనేది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 1,35,00,000 మాత్రమే. 169 గజాల్లో కట్టిన ఇల్లు 1,35,00,000 మాత్రమే. G+1 మీకు ఫుల్ వీడియో చూడండి, హౌస్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు హౌస్ ఎలివేషన్ చూడండి. ఇక్కడ హౌస్ ముందు చూసినట్టయితే సిమెంట్ రోడ్ ఉంది. ఈ సిమెంట్ రోడ్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది, కేవలం 1 మంత్ అయింది సిమెంట్ రోడ్ వచ్చి. అక్కడ చూసినట్లయితే మీకు నారాయణ స్కూల్ ఉంది. మనకి ఇదే లైన్లో నారాయణ స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ అంటే కిస్మత్పూర్లో వస్తుంది. కిస్మత్పూర్ బండ్లగూడ జాగీర్ ORR ఎగ్జిట్ నెంబర్ 18 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు హౌస్ మొత్తం చూపిస్తాను, లోపలికి రండి. ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది. మీరు పార్కింగ్ ఏరియా చూసినట్లయితే మూడు కార్లు ఈజీగా పెట్టుకొని ఒక 5 బైక్స్ పెట్టుకునే విధంగా పెద్ద పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. మనకి హౌస్ ముందు సిమెంట్ రోడ్ ఉంది. గ్రౌండ్లో వచ్చేసరికి 1 BHK వస్తుంది. మీకు పైన 2 BHK వస్తుంది. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఈ హౌస్ ఈ ప్రైస్కి ఎందుకు వస్తుంది అంటే దీనికి కూడా రీజన్ ఉంది, నేను ముందే చెప్తున్నాను వీడియోలో. మనకి హౌస్ ముందు అనేది చిన్న రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఉండడం వల్ల మీకు ఈ హౌస్ అనేది తక్కువ రేటుకి వస్తుంది. మామూలుగా అయితే 169 గజాల ఇల్లు వచ్చేసరికి 2 కోట్లు ఉంటుంది. సో ఇక్కడ 169 గజాల ఇల్లు కేవలం 1,35,00,000 ఎందుకు ఇస్తున్నామంటే అది కూడా ఫైనల్ ప్రైజ్, ఫిక్స్డ్ ప్రైజ్. ఈ రోడ్డు ఉండడం వల్ల మీకు తక్కువ ప్రైజ్కి వస్తుంది. సో ఇప్పుడు హౌస్ మొత్తం చూపిస్తానండి. ఎవరికైతే ఈ హౌస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, మీకు హౌస్ అంతా చూపిస్తాను. మీకు హౌస్ లోపల చూపిస్తాను. గ్రౌండ్లో వచ్చేసరికి ఇది 1 BHK. మీకు మెయిన్ డోర్ వచ్చేసరికి మొత్తం టేక్ వుడ్ వస్తుంది. ఇదంతా కూడా టేక్ వుడ్, పైన కింద అన్నిటికీ మెయిన్ డోర్ టేక్ వుడే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది కిచెన్. ఇదంతా కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్లోనే మనకి ఇక్కడ పూజ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూజ రూమ్. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా హాలు కంప్లీట్గా. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్. ఇదంతా హాల్ వస్తుంది. ఇది బెడ్రూమ్. ప్రతి రూమ్లో కూడా ఇట్లా సిమెంట్ ఫ్లాంక్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది విత్ ఫాల్ సీలింగ్. ఇక్కడ ఇది అటాచ్డ్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అయినా కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, ఒక కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. మీకు ఈశాన్యంలోనే మీకు బోర్వేల్ అంటే సంపు ఉంటున్నాయి. ఇది వచ్చేసరికి బోర్వేల్, ఇక్కడ సంపు ఉంటుంది ఈశాన్యంలో. ఇక్కడ గ్రౌండ్లో మీకు ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా వస్తుంది. ఇవి పైన స్టెప్స్. మీకు హౌస్ చుట్టూ కూడా ఇలా ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక 1 feet 1.5 feet. ఈ పక్కన చూసుకున్నట్లయితే విల్లాస్. ఇవన్నీ కూడా మీకు విల్లాస్ ఇక్కడ పక్కన. సో మంచి లొకేషన్ను. ఇప్పుడు మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇదంతా ఈస్ట్ వైపు సిట్అవుట్గా బాల్కనీగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ చూడండి, మొత్తం మనకి టేక్ వుడ్తో వస్తుంది. ఇదంతా హాలు, బిగ్ సైజ్ హాల్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు చూడండి, పైన అంతా ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ తోటి వస్తుంది. లైట్స్ కూడా పెడుతున్నారు, లైటింగ్ తోటి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇది కిచెన్. కిచెన్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ అంటే సిమెంట్ ఫ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే పూజ రూమ్ కూడా ఇక్కడ వస్తుంది సపరేట్గా. ఇక్కడ చూసినట్లయితే ఇది వాష్ ఏరియా. అదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. సెకండ్ బెడ్రూమ్కి అనేది బాల్కనీ వస్తుంది, అందుకని వాష్రూమ్ అనేది కామన్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సిమెంట్ ప్లాంక్ తోటి ఇస్తున్నాం ఇట్లాగా. ఇదంతా బాల్కనీ వస్తుంది. ఇదంతా బాల్కనీ. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం సిమెంట్ రోడ్. అది ఇక్కడ రోడ్డు చూపించు. హౌస్ ముందు సిమెంట్ రోడ్ కానీ అన్నీ చూడొచ్చు. ఈ లొకేషన్ ఎక్కడ, లొకేషన్ గురించి కానీ
ఇంకా మరిన్ని వివరాలకి లేదా ఇంకా వేరే హౌస్ గురించి కానీ ఈ వీడియోలో ఇచ్చిన మా నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్ పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.